భారతదేశం అడుగడుగున చారిత్రక కట్టడాలకు, అద్భుతమైన దేవాలయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర మన సొంతం. అయితే టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు ఏమీ లేని ఆ కాలంలో కేవలం చేతులతో, ఉలితో శిలలకు ప్రాణం పోసిన నాటి శిల్పుల ప్రతిభ చూస్తే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి ఒక మహాద్భుత కట్టడమే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేటలో కొలువై ఉన్న రామప్ప దేవాలయం. సాధారణంగా ఏ గుడికైనా ఆ గుడిలో ఉన్న దేవుడి పేరు పెడతారు, లేదా ఆ గుడిని నిర్మించిన రాజు పేరు పెడతారు. కానీ ప్రపంచ చరిత్రలోనే ఒక శిల్పి పేరు మీద పిలువబడుతున్న ఏకైక దేవాలయం రామప్ప. వందల ఏళ్లుగా ఎన్నో దాడులు, ప్రకృతి విపత్తులు, మహాభూకంపాలు వచ్చినా నేటికి చెక్కు చెదరకుండా నిలబడిన ఈ ఆలయం వెనుక అంతు చిక్కని ఇంజనీరింగ్ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. నీటిలో తేలే ఇటుకలు, భూకంపాలను తట్టుకునే పునాదులు, 7 స్వరాలు పలికే రాతి స్తంభాలు. ఇలా రామప్ప గుడిలో ప్రతి అంగుళం ఒక అద్భుతమే. అసలు రామప్ప గుడికి ఉన్న ఆ శక్తి ఏంటి? యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలేంటి? తాజా పరిణామాలేంటి? ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి పాలనా కాలంలో ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు క్రీస్తు శకం 1213లో ఈ రామప్ప దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ గుడిని నిర్మించడానికి ఏకంగా 40 సంవత్సరాల సమయం పట్టింది. నల్లటి బాసాల్ట్ రాయితో అత్యంత కఠినమైన శిలలపై ఎంతో సున్నితమైన నగిశీలు చెక్కారు. ఈ గుడి ప్రధాన దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి. శివుడు కొలువైన ఈ గుడికి ప్రధాన శిల్పిగా రామప్ప పనిచేశాడు. ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న ఈ అద్భుత కట్టడాన్ని చూసి మురిసిపోయిన రేచర్ల రుద్రుడు ఈ ఆలయానికి ఆ శిల్పి పేరునే స్థిరపరిచాడు. ఆలయం ఎదురుగా ఉన్న నంది మండపంలో కూర్చున్న భంగిమలో ఉన్న భారీ నంది విగ్రహం సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనం గుడిలో ఏ మూల నుంచి చూసినా ఆ నంది మనల్నే చూస్తున్నట్లుగా ఉండటం నాటి శిల్పుల నైపుణ్యానికి పరాకాష్ట. ఆలయం చుట్టూ ఉన్న కక్షసానలపై చెక్కిన శిల్పులు, ముఖ్యంగా నాట్యకారుణుల శిల్పులు తెలంగాణ పేరిని శివతాండవ నృత్య కళకు అద్దం పడతాయి. రామప్ప దేవాలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అదొక సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతం. ఈ గుడిలో ప్రధానంగా 3 రహస్యాలు ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరుస్తున్నాయి. మొదటిది శాండ్ బాక్స్ టెక్నాలజీ. గుడి పునాది తీసిన తర్వాత అందులో మట్టిని నింపకుండా ఇసుక, కరక్కాయ, బెల్లం, సున్నం లాంటి మిశ్రమాలను నింపి దానిపై ఏనుగులతో తొక్కించి అత్యంత గట్టి పునాదిగా మార్చారు. దీనివల్ల భూమి కంపించినప్పుడు ఆ ప్రకంపనలను ఈ ఇసుక ఒక కుషన్ లాగా గ్రహించి పైనున్న గుడికి ఏమాత్రం నష్టం జరగకుండా కాపాడుతుంది. రెండవది నీటిలో తేలే ఇటుకలు. గుడి విమాన గోపురం బరువును తగ్గించడానికి ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. స్పాంజ్ లాగా రంధ్రాలు ఉండి నీటిలో వేస్తే తేలిపోయే బరువు తక్కువ ఇటుకలతో గోపురాన్ని నిర్మించారు. వందల ఏళ్ల క్రితమే ఇలాంటి తేలికపాటి మెటీరియల్ కనిపెట్టడం నేటికి ఒక మిస్టరీనే. మూడవది సరిగమలు పలికే స్తంభాలు. గుడి లోపల ఉన్న నల్లరాతి స్తంభాలపై మీటలు, మృదంగాలు, నృత్యకారుల శిల్పాలు ఉంటాయి. ఈ స్తంభాలను సున్నితంగా తడితే సప్తస్వరాలు సరిగమ పదనిసని వినిపిస్తాయి. అత్యంత కఠినమైన రాయిని తీసుకొని అందులో నుంచి సంగీతం వచ్చేలా శిల్పులు చెక్కడం కాకతీయ శిల్పులకే చెల్లింది. రామప్ప గుడి ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి చరిత్రలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంప దాటికి చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు నేలమట్టమయ్యాయి. ఇతర కట్టడాలు కూలిపోయాయి. కానీ రామప్ప దేవాలయం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన మరొక భూకంపం వల్ల గుడి చుట్టూ ఉన్న ప్రాకారం, నేల కొంతమేర పైకి లేచాయి. కానీ శాండ్ బాక్స్ టెక్నాలజీ కారణంగా గుడి పైభాగం విడిపోకుండా పజిల్ లాగా ఒకదానితో ఒకటి లాక్ చేయబడిన రాళ్లు కదలలేదు. టెంపుల్ ఫౌండేషన్ భూకంప తరంగాలను విజయవంతంగా అడ్డుకుంది. రాళ్లను కలపడానికి సిమెంట్ లాంటిది వాడకుండా ఒక రాతికి మరొక రాయిని అతుకుపెట్టే ఇంటర్లాకింగ్ విధానాన్ని వాడటం వల్లే ఇది సాధ్యమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, పోరాటం తర్వాత 2021 ఆగస్టులో రామప్ప దేవాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. భారతదేశం నుంచి
నుంచి ఈ జాబితాలో చేరిన 39వ కట్టడంగా తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి కట్టడంగా రామప్ప చరిత్ర సృష్టించింది. ఈ గుర్తింపు అంత సులువుగా రాలేదు. 2019లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రామప్ప గుడి గొప్పదనాన్ని, దాని నిర్మాణ శైలిని వివరిస్తూ ఏకంగా 1000 పేజీల డాక్యుమెంట్ను యునెస్కోకు సమర్పించారు. చైనా లాంటి దేశాలు మద్దతు ఇవ్వకపోయినా రష్యా ఆధ్వర్యంలోని 17 దేశాలు రామప్పకు అనుకూలంగా ఓటు వేయడంతో ఈ అరుదైన ఘనత దక్కింది. ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే 2026 సంవత్సరంలో రామప్ప దేవాలయ అభివృద్ధి మరో స్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ పథకం కింద రామప్ప టూరిజం సర్క్యూట్ అభివృద్ధి కోసం 73.74 కోట్ల రూపాయలను కేటాయించారు. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. అయితే రామప్ప గుడి పక్కనే ఉన్న 13వ శతాబ్దం నాటి జైన్ మందిరం, గొల్లల గుడి లాంటి చారిత్రక కట్టడాలు పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని కూడా కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. టెక్నాలజీ అనేది కేవలం ఈనాటి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదు. 800 ఏళ్ల క్రితం కరెంటు లేదు, క్రేన్లు లేవు, డిజిటల్ క్యాలిక్యులేటర్లు కూడా లేవు. అయినా సరే నీటిలో తేలే ఇటుకలు తయారు చేశారు. భూకంపాలను సైతం తట్టుకునేలా శాండ్ బాక్స్ పునాదులు వేశారు. ఆ కాకతీయుల మేధస్సు ముందు, ఆ రామప్ప శిల్పి నైపుణ్యం ముందు నేటి ఆధునిక సైన్స్ కూడా తలవంచాల్సిందే. రామప్ప దేవాలయం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన ఒక అద్భుతం. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవడం, భావి తరాలకు భద్రంగా అందించడం మనందరికీ కనీస బాధ్యత. ఇప్పుడు జరుగుతున్న పునరుద్ధరణ పనులతో రామప్ప గుడి తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని రాబోయే ఎన్నో వేల ఏళ్ల పాటు పర్యాటకులకు, చరిత్రకారులకు ఒక దిక్సూచిలా నిలిచిపోవాలని ఆశిద్దాం. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.